వినాయక చవితి ఈ పండుగ కోసం మన అందరం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటాము. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాలు పెట్టి మనందరం అయితే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ గణేష్ మండపాల్లో పూజలు చేస్తూ ఉంటాము ఆ గణనాథుడికి. మన ఖైరతాబాద్ విషయానికి వస్తే స్వామివారు 70 అడుగుల మహాగణపతిగా ఈసారి దర్శనమిస్తారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడిని అయితే మనందరం దర్శించుకోవచ్చు. కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణ బొమ్మలను అయితే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. మనందరి డ్రీమ్ అయినటువంటి అయోధ్య రామ మందిరం కంప్లీట్ అయిన సందర్భంగా ఆ బాలరాముని కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ వాళ్ళు. ప్రజెంట్ చూడటానికి ఈ రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్న ఒక వారం తరువాత ఈ రోడ్లన్నీ ఆ గణనాథుని భక్తులతోటైతే నిండిపోతాయి. 1954 నుంచి 2024 వరకు ఎంతో పెద్ద పెద్ద గణనాథుల్ని మనందరికీ చూపించినటువంటి ఆ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ నిజంగా మనమైతే చేతులెత్తి నమస్కరించాలి. ఇంత పెద్ద గణనాథుల్ని మనందరికీ చూపించడానికి వాళ్ళు పడే కష్టం ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలా ఖైరతాబాద్ గణేష్ని చూసిన తర్వాత మన ప్రయాణం అయితే మన ధూల్పేట్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ధూల్పేట్కి మనం ఎందుకు వెళ్తున్నామంటే ఎంతో పెద్ద పెద్ద విగ్రహాలు ఈ ధూల్పేట్లోనే తయారవుతాయి. బాలాపూర్ గణేశుడు కూడా మన ధూల్పేట్లోనే తయారవుతుందంటే మన అందరం నమ్మాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద పెద్ద గణనాథుల్ని తయారు చేసే చాలామంది కళాకారులు ఈ ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు. బాలాపూర్ గణేష్తో పాటు లడ్డు కూడా ఎంతో ఫేమస్ అయింది. మనం చాలా ఏళ్ళ నుంచి అయితే చూస్తూ ఉన్నాము. ఈ అన్నోళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళైతే మనకు కర్ణాటక నుంచి అయితే వచ్చారంటే ఈ విగ్రహం కోసం. రియల్లీ గ్రేట్ కదా. అంత దూరం నుంచి మన హైదరాబాద్ ధూల్పేట్కి వచ్చారంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ధూల్పేట్లో తయారు చేస్తున్న విగ్రహాలు ఎంత ప్రత్యేకతంగా ఉన్నాయి అని. ధూల్పేట్ మనకు చూడడానికి చిన్న చిన్న గల్లీలే ఉంటాయి, కానీ పెద్ద పెద్ద గణనాథులందరినీ ఇక్కడే తయారు చేస్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ధూల్పేట్లో అంతమంది కళాకారులు కేవలం గణేషుని విగ్రహాలు తయారు చేయడానికే ఉంటారు కాబట్టి. నిజంగా పెద్ద పెద్ద క్రెయిన్లు ఇక్కడ ఎలా తిరుగుతాయని కూడా మనకైతే అర్థం కాదు. ఆ గణనాథుల్ని అలా వెక్కిస్తున్నప్పుడు నిజంగా మనకైతే చాలా హ్యాపీనెస్ని అయితే క్రియేట్ చేస్తుంది. కుదిరితే మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ధూల్పేట్లో నిజంగా పెద్ద పెద్ద విగ్రహాలు చూడాలంటే మనం ధూల్పేట్కి అయితే వెళ్ళాల్సిందే. మీకు కూడా టైం ఉంటే ధూల్పేట్ ఒకసారి అయితే వెళ్ళండి. నేనైతే చాలా వీడియోస్ అయితే తీయాలనుకున్నాను, కానీ నాకు అంత టైం అయితే లేకుండా ఉండే. మోస్ట్లీ ఒక 4-5 విగ్రహాలను అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా మనము రేపు కానీ ఎల్లుండి కానీ అయితే ఉప్పల్ వెళ్తున్నాము. ఉప్పల్ వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. పండగ అయిపోయేంత వరకు మా విలేజ్లో ఉన్న ఇంత పెద్ద విగ్రహాలు తయారు చేయడానికి వాళ్ళు ఎంత శ్రమించి ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రైస్ పరంగా అయితే మనకు ఎటువంటి డీటెయిల్స్ అయితే చెప్పలేదు. మీరు మీ గణేషుని ఏ ఏరియా నుంచి తెస్తారో కామెంట్లో అయితే చెప్పండి. వినాయక చవితి అయిపోయేంత వరకు నా ఛానల్లో మాత్రం చాలా వీడియోస్ వినాయకునికి సంబంధించిన వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. నిజంగా వినాయక చవితి చేయడం అనేది చాలా కష్టంతో కూడిన విషయం. అలాగే మనకందరికీ ఇష్టమైన పండుగ వినాయక చవితి. ఎందుకు అంత కష్టం అని చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కమిటీ మీద ఉంటుంది. అలాగే 100-50 ప్రతి ఒక్క రూపాయిని ఎంతో చాకచక్యంగా ఖర్చు పెడతాం చూసావా. రియల్గా మనమే ఒక ఫైనాన్స్ మినిస్టర్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాము వినాయక చవితికి. ప్రతి ఒక్క రూపాయి ఆ గణనాథుడి కోసం మనం ఖర్చు పెడుతున్న ఆ ఆనందం ఉంటుంది చూసావా. మనకు ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి హ్యాపీనెస్ అయితే రాదు.